సర్కార్ తీరుపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విరుచుకుపడ్డారు. స్థానిక సంస్థ ఎన్నికలలో 42% బీసీలకు రిజర్వేషన్లు చేస్తానన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నారు. ఇలాంటి చిక్కులు రాకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుని కులగణన చేయాలని డిమాండ్ చేశారు. సంస్థల్లో బీసీలకు 42%, జనరల్ గా 60% ఇవ్వాలి. జనాభా ప్రాతిపదికం అంటే 60% జనాభా ఉండదు. లేదు, కులగణన చేసిన తర్వాత ఎంత వస్తే అంత ఇవ్వాలి. కానీ 42% అనేది ఏం లాజిక్లో తెలియదు. ఖచ్చితంగా మా డిమాండ్ జనాభా ప్రాతిపదిక మీద ఇవాళ మీరు చేస్తున్నారు కులగణన. బడుగు బలహీన వర్గాల వాళ్ళకు మీరు చెప్పేది ఒకేటి, మీరు మాట ప్రకారం మా డిమాండ్ 60%. ఇప్పుడు జనాభా లెక్కల్లో తెలిపోతుంది బీసీల జనాభా ఏంటని. కనుక దాని ప్రకారం ఇవ్వాలంటున్నాం. లేదు, మా మేనిఫెస్టో ప్రకారం ఇస్తామన్నా కనీసం 42%తో 100% కంప్లీట్ చేయాలి. కోర్టుల మీదనో లేకపోతే చట్టాల మీదనో వేసి తప్పించుకుంటే కాదు. మీరు ఏం చేస్తారో తెలియదు. 100% గ్రామాల వారీగా ఫైనల్ అప్లికేషన్ వేసి ఎక్కడ తప్పులు జరగకుండా చూసుకొని జనాభాలో ఎక్కడ ఇబ్బందులు కాకుండా తెలుసుకొని ఫైనల్గా అప్లికేషన్ చేసి 42% మేము ఇస్తామంటున్నారు. మేము మా డిమాండ్ జనాభా ఎంత వస్తే అంత ఇవ్వాలని మేము అంటున్నాం. మరి ఏం చేస్తారో మాకు తెలియదు. అట్లీస్ట్ కనీసం మీరు చెప్పిన ప్రకారమైన 42% ఎలాంటి చిక్కులు వచ్చినా, ఎలాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు వచ్చినా కూడా దాన్ని రకరకాల సాకుతో పోస్ట్పోన్ చేస్తూ లేదు ఆ సాకుతో ఏదో కొత్తగా వారం పట్టుకొచ్చి ఎలక్షన్ పెడతారనేటువంటిది ఉంది. కనుక ఆ అనుమానాలు నివృత్తించాల్సిన అవసరం ఉంది. మేము ముందే చేస్తున్నాం. నిజంగా ఏమైనా అటువంటి న్యాయపరమైనటువంటి ఉంటే ముందే సరి చేసుకోండి. స్థానిక సంస్థల్లో రైతులకు ఇచ్చిన హామీలు, బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలు, ఈ రెండు కనీసం రైతులకు మీరు ఏమేమి హామీలు ఇచ్చిందో రైతులకు సంబంధించినటువంటి కార్మికులకు ఆ రైతులకు ఇచ్చిన హామీ 42%, బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన హామీ, ఈ రెండు హామీలతోనే ఎలక్షన్స్ పోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.